ఎనీ సీరియస్ సిచ్యువేషన్ నువ్వు జోకులు వేయొద్దు అనడానికి కష్టపడాలి, జోకులు వేయకుండా ఉండాలంటే కష్టపడాలి. డబ్బులు ఇవ్వాలి. ఓహో, అంటే డబ్బులు ఎవరేం మాట్లాడినా అందులో మామూలు మనకి ఆ మాటే కనిపిస్తుంది, కానీ దాని వెనకాల ఇంకో జోక్ వచ్చేస్తుంది తన మైండ్లోకి ఆటోమేటిక్గా. అవును. సో ఫిల్మ్లో కూడా మంచి రైటర్ కూడా ఉండుంటారు మీలో, త్వరలో అది కూడా బయట పెట్టాలి ఇన్షాల్లా. ఈ సినిమాలో చాలా బయట పెట్టారని అర్థమైంది, ఏదో ర్యాప్ పాడారంట. ఎలా జరిగాయి అవన్నీ? టెల్ us about that part. ఒక ఇయర్ నుంచి జస్ట్ అలా ఫన్ కోసం రాస్తున్నాను. ఒక పాట ఆల్రెడీ రికార్డ్ చేశాను, నా ఫ్రెండ్స్తో కలిసి బీట్ అన్ని రికార్డ్ చేశాను. అండ్ సెకండ్ పాట రాస్తున్నప్పుడు రితేష్కి జస్ట్ క్యాజువల్గా సో హీ వాజ్ లైక్ హుక్ చాలా బాగుంది, మన సినిమాకి రాస్తే మనం పెట్టొచ్చు, బ్యాక్ ఒక సీన్ చేసి సీక్వెన్స్లో పెట్టొచ్చు, లేకపోతే ఎక్కడైనా పెట్టొచ్చు అని. సడ్ ఓకే, ఐ ట్రై టు రైట్ సంథింగ్ న్యూ. కానీ 2-3 days తర్వాత వాళ్ళు ఇంకా ఆ పాటే పాడుతున్నారు. అవును, ఆ హుక్ నచ్చింది. అందరికీ అంటించేసింది పాట. ఏంటది? అది సినిమాలో లేదు కదా, ప్రమోషనల్ సాంగ్ రిలీజ్ అవుతుంది. అండ్ సినిమాలో సీన్ ముందు సీన్ పైన ఏదైతే వినిపించారో దాన్ని యూజ్ చేశారు. చేసాం. అయితే వద్దులే, వస్తుంది ఇప్పుడు 1 weekలో వస్తుంది. ఓకే ఓకే, సూపర్. సో అదే అండి, రాసాను, పాడాను, వాళ్ళకి చాలా నచ్చింది. అండ్ రితేష్ ఇస్ బ్యూటీ ఇస్ దాట్ హీ విల్ గివ్ ద డ్యూ క్రెడిట్ టు హూఎవర్ ఇస్ గివింగ్ ద ఐడియా ఆర్ ద క్రియేటివ్ పార్ట్, రైట్? ఈవెన్ హిస్ AD team, they are so like satisfied and fulfilled with their creativity because he allows them to be themselves and give creative inputs. Absolutely. With his clarity also being a strong part of the direction. So he allowed me to be myself and give the direction for that music video and the choreography and the shots and art, costume, like everything. And I think best experience of my life, Andy. Wow. Of my life, Antuna, not even in the film industry or career, of my life. Amazing. సో అలాంటి టీం కుదరడం అనేది రేర్గా జరుగుతూ ఉంటుంది. Lucky. True.